మారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చెక్కేను కుమారి రఘుమారి సుకుమారి నా మనసుక వీరి నడివిరిలో జడి కుమారి. నా వ్యూ అయితే ఇట్లుంది మామ. చూసి మొత్తం మసాజ్ సెంటర్లే ఇక్కడ. హౌ ఆర్ యూ? గుడ్. Are you good? యా, ఐ లవ్ థాయిలాండ్. Welcome to Thailand. Welcome. తాగంగానే చికెన్ రైట్ వేడి వేడి కోక్ అయితే వేస్తున్నాడు. టుక్ టుక్ ఇది ఆటో బాగుంటది. హాయ్ 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 హాయ్. అయ్యో అమ్మమ్మమ్మో ఎట్లున్నారు? బాగున్నారా? థాయిలాండ్ లో ఉన్నామమ్మ, బ్యాంకాక్ లో. సో ఇప్పుడు ఏం సుకుమిత్ ఏరియా ఉంది మామ. ఆ సుకుమిత్ ఏరియాలో ఉన్నా ఇటు. సో ఇది మొత్తం చూసుకుంటూ వెళ్దాము. సూపర్ ఉంటుంది ఏరియా. నేను చెప్తున్నా కదా, ఇది మంచి ఫ్యామిలీస్ ఉండొచ్చు, సోలో వస్తే సోలో వాళ్ళు ఉండొచ్చు, సింగిల్గా వస్తే సింగిల్గా ఉండొచ్చు, కపుల్స్ వస్తే కపుల్స్ ఉండొచ్చు. మంచి ఏరియా మామ. చూసిరు కదా ఎంత బాగుంది. అంటే ఇక్కడ పబ్బులు, రెస్టారెంట్లు, ఫుడ్, ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి మామ. సో ఈ సుకుమిత్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా మామ. మనం చూసుకుంటూ వెళ్దాము. లైకులు కూడా కొట్టురు మామ, జర సబ్స్క్రైబ్ కూడా చేసుకోరి. పొద్దున వ్యూ అయితే ఇట్లుంది మామ. చూసిరు కదా ఎంత బాగుంది, కిరాకుంది కదా. బ్యాంకాక్ మజాకరా మస్తు ఉంటుంది మామ. రోడ్డు మీదకి అయితే వచ్చినా ఇప్పుడు. చూసిరు కదా, ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్దాం. కానీ కిరాక్ ప్లేస్ మామ నేను చెప్తున్నా. ఇంకా మసాజ్ సెంటర్లు ఇక నైట్ అయితే నేను చెప్తున్నా కదా రచ్చనే ఉంటుంది. డామినోస్ కూడా ఉంది మామ. చూసిరు కదా డామినోస్, అది ఇప్పుడే పొద్దున కదా ఇక స్ట్రీట్ ఫుడ్ కూడా పెట్టిర్రు మన వాళ్ళు. సో థాయిలాండ్ అంటే మొత్తం ఇండియన్ వాళ్ళే మామ, మొత్తం మనోలే. మంచి మసాజ్ సెంటర్లు మామ. చూసిరు కదా మొత్తం మసాజ్ సెంటర్లే ఇక్కడ. మన మేడం గారు సే హాయ్. మేడం గారి గురించి ఒక పాట అయితే వాడతా మామ. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చెక్కేను కుమారి నా గుండె గుప్పి రొప్పి గొరుగుచున్నదే కుమారి నా మాటల కడలేనండి అందేనే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తివే రఘుమారి సుకుమారి నా మనసుక వీరి నడివిరిలో జడి కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క చెక్కేను కుమారి. ఇప్పుడైతే థాయిలాండ్ జ్యూస్ తాగుతా బాబా. చూసిరు కదా, ఒక కాక్టైల్ అయితే తీసుకుంటా మన స్ట్రాబెర్రీది. సో మన అన్నగారు చేస్తారు. ఒకసారి రేట్లు చూపెడతా ఎట్లా ప్రైసెస్. ఇట్లా ఉన్నాయి మనకు 25 బాట్ 25 బాట్. ఇదే మనకు ఇప్పుడు థాయ్ జ్యూస్ అయితే తాగుతాం మామ. చూసిరు కదా ఇట్లా ఉంది. మేడం గారు హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్. Are you good? యా, ఐ లవ్ థాయిలాండ్. Thailand is so beautiful. It's water. Is that water? వాటర్ అంటే మామ వేడి వాటరు. మనడితే కలుపుతాను అన్నాడు మన అన్నగారు. సే హాయ్. Hello. యా మామ. Welcome to Thailand. యా, వెల్కమ్ టు థాయ్. వాట్స్ యువర్ నేమ్? జో అంట మామ ఆయన పేరు, అన్న పేరు. వాట్ ఈస్ దిస్? సోడా. Yes, soda. సోడా కూడా కలిపండి మామ. థ్యాంక్ యూ బ్రో, నైస్ మీటింగ్ యూ. Wait. Nice to meet you. Nice meeting you. Welcome Thank to you. Thailand. Yeah, thank you. Welcome to Thailand. Welcome. యా థ్యాంక్ యూ బాబా. తీసుకురా మామ, జర తాయి చూద్దాం ఎట్లుందో. మస్తు ఉంది మామ, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కదా. ఈ ఏరియా అయితే సూపర్ ఉంది మామ. మొత్తం మసాజ్ సెంటర్లు ఇక్కడ చూసారు కదా, మొత్తం మసాజ్ సెంటర్లే అవన్నీ. సో థాయిలాండ్ వస్తే పక్కా నేను చెప్తున్నా, రోజుకి 1000 బాటిల్ అయితే అయిపోతాయి మామ. రోజుకి 1000 బాటిల్ అయితే ఈజీగా అవుతాయి. అంటే 1000 బాటిల్ అంటే ఆల్మోస్ట్ 2500 దాకా అవుతాయి రోజుకి. ఎందుకంటే మనం ఏదేదో తింటాము, ఏదేదో తాగుతాము, మనకు ఫుడ్ మసాజ్ చేసుకోవాలనిపిస్తుంది. మంచి రీఫ్రెష్మెంట్ మామ. జ్యూసు ఎనర్జీ అయితే ఇట్లా వచ్చేసింది తాగంగానే. ఇంకా చూసుకుంటే ఇక్కడ మొత్తం బెంజులు, BMW చూసుకుంటే మనకి ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది మామ. చూసారు కదా, దమ్ హండీ బిర్యానీ అంట. రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి మామ ఇక్కడ. సో అసలు భయపడిన అవసరమే లేదు. థాయ్ ఫుడ్ అంటే థాయ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అయితే ఇండియన్ ఫుడ్. ఈ సుకుమిత్ అనేది మొత్తం 100 గల్లీలు ఉంటాయి మామ. ఇది 22 ఇది చేస్తున్నారు. చూసారు కదా మామ, పొద్దున్నే స్ట్రీట్ ఫుడ్. ఇంటింటికి కార్లు అయితే ఉంటుంది. మనం అనుకుంటాం గల్లీలలో ఉంటారు వీళ్ళు పాపం పేదోలేమో అనుకో. కాదు మామ, వీళ్ళందరూ చాలా రిచ్. సో వెనక చూసుకుంటే మన మేడం గారు ఇంకా అంకుల్ గారు ఇది ఏమంటారు, చికెన్ వేడి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నారు, బార్బిక్యూ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. మన అంకుల్ గారు వేడి చికెన్, ఇదేంటి చికెన్ రైట్, చికెన్
చూసిరా మామ బార్బిక్యూ చేసిండు చికెన్ మన అంకులు, వేడి వేడి చికెను. పొద్దున 10 అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ అంట వీళ్ళది. చాలా ఫ్రెష్గా ఉంటాయి మామ థాయిలాండ్లో. 100% రికమెండ్ చేస్తా, స్ట్రీట్ ఫుడ్ తినొచ్చు. సో చూసి వేడి వేడి పోక్ అయితే వేస్తున్నాడు. చూసిరా మామ, ఫ్రెష్గా ఉంటాయి మామ థాయిలాండ్లో. స్టాల్స్ ఉంటాయి. ఇదేమో థాయిలాండ్ ఏదో స్పైసెస్తో కలిపింది, ఉల్లిపాయలు ఇంకేదో ఎండుమిరపకాయలు మొత్తం మసాలాతోని. ఇక్కడ చూసుకుంటే ఇది పోక్ అనుకుంటా మసాలాతోని. ఇదేమో చికెన్ మామ, చూసిరు కదా. స్ట్రీట్ అయితే ఇట్లా మస్తు కలకలలాడిపోతుంది మామ, ఎంత బ్యూటిఫుల్గా. ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకు సూపర్ మార్కెట్ కూడా ఉంది మామ, చూసిరు కదా. మ్యాక్రో ఫుడ్ సర్వీసెస్ అంట. చూసిరు కదా మామ, ఎంత బాగుంది మన సూపర్ మార్కెట్. అన్నీ దొరుకుతాయి. ఇక ఇవైతే ఏడివైనా ఉంటాయి, ఇవైతే ఏడివైనా ఉంటాయి మన యుఎస్ చాక్లెట్లు. సో మంచిగా ఉంది మామ, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. చూసారు కదా, సాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇవి థాయిలాండ్ సాసెస్ మామ. చిల్లీ ఇవి వేసుకొని తిన్నామంటే ఇక కడుపంతా కాలిపోతుంది. ఇక్కడ చూస్తుంటే అన్ని కారం పొడులు అన్నీ ఉన్నాయి. హోటల్కి వెళ్ళి తినొద్దు అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా కొనుక్కొని తినొచ్చు మామ. ఇవి కూడా చూసి బ్రెడ్ ఎంత బాగుంది, బ్రెడ్ అన్నీ దొరుకుతాయి. బ్రెడ్, కేకులు కిరాకుంది మామ, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్, జ్యూసులు, బ్రెడ్లు అమ్మొచ్చు. అసలు థాయిలాండ్లో టెన్షనే తీసుకోవద్దు, మంచిగా తినొచ్చు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. థాయిలాండ్ నేను చెప్తాను, థాయిలాండ్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ మామ. అన్నీ దొరుకుతాయి, కంఫర్టబుల్. మన ఇండియా ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది థాయిలాండ్ కూడా. మంచిగా హ్యాపీగా రావాలా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టెన్షనే తీసుకోవద్దు. థాయిలాండ్ అన్నా ఇండియన్ అన్నా ఒకటే, రెండు. టుక్ ఇది ఆటో బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయాలి టుక్. ఈ ఏరియాలో కూడా మొత్తం ఇండియన్ రెస్టారెంట్సే మామ. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాము, చూపిస్తా ఇండియన్ రెస్టారెంట్స్. లోపలికి వెళ్ళిపోదాము మామ. ఇండియన్ రెస్టారెంట్ దమ్ హండీ బిర్యానీ అంట. హలో చూసిరా, అదేమో థాయి రెస్టారెంట్, అది ఏమో పబ్బో, మళ్ళీ మసాజ్ సెంటరు. అదైతే మసాజ్ సెంటర్. అది బస్సులు కూడా వస్తున్నాయి మామ, చూసిరు కదా. ఈ చిన్న గల్లీలో బస్సులు కూడా. అది చూసుకుంటే హాలిడే ఇన్ మామ, మంచి హోటల్ హాలిడే ఇన్ కూడా. ఇంత బాగుంది. ఇంకొక రెస్టారెంట్ మామ ఇండియన్ది, దోసా ఎక్స్ప్రెస్ అంట. ఒకసారి చూపిస్తారు, రేట్లు చూద్దాము. మీకు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ గుమ్మ ఎక్స్ప్రెస్ అంట మామ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇక రేట్లు అయితే ఇట్లున్నాయి మామ, చూసిరు కదా. 150 బాట్, 160 ఇట్లా ఉన్నాయి మామ రేట్లు అయితే. ఎక్స్లేటర్స్ అయితే సూపర్ ఉంటాయి మామ. ఇలా చూసిరు కదా ఎంత బాగున్నాయి ఎక్స్లేటర్స్. లంచ్ మస్తు ఉంది మామ. మన బబ్లింగం తింటాం కదా అట్లా ఉంది. ఇంకా కొంచెం మెత్త ఉంది, టేస్ట్ బాగుంది. చూసారు కదా, ఇది బేజిల్ మామ. ఆకు ఉంది కదా, అది బేజిల్, చాలా హెల్తీ. ఇది ఫస్ట్ బైట్ మామ, ఒక ఫస్ట్ బైట్. ఇది ఇంకో బైట్ మామ. స్పైసెస్ కూడా కరెక్ట్ వేసింది మామ, మంచిగా ఉంది. ఉప్పు ఉంది, కారం ఉంది, మసాలాలు ఉన్నాయి, ఇంకా సోయా సాస్ వేసిండు. బాగున్నాయి మసాలాలు. థాయిలాండ్లో అన్నీ ఫ్రెష్ ఉంటాయి మామ, ఏ రోజు ఆ రోజే ఉంటుంది. ఫ్రెష్ ఫుడ్ చేస్తారు వాళ్ళు, ఏ రోజు ఆ రోజుదే. ఇది ఇంకో బైట్ మామ. మొత్తం అయితే తినేసిన నేను. అయిపోయింది మామ, ఫుడ్ అయితే అయిపోయింది. వచ్చారు కదా మన సుఖమిత్. సో నాకు తెలిసి మీకు నచ్చి ఉంటుంది. ఇంకా వస్తూనే ఉంటాయి మామ వ్లాగ్స్ అయితే, నేను చేస్తూనే ఉంటాను మంచి వ్లాగ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.